Let's cold start our bike, guys. రీసెంట్గా మనం డిఎన్ఏ ఫిల్టర్కి అప్గ్రేడ్ అయ్యాం కదా. సో మీకు ఏమైనా సౌండ్లు డిఫరెంట్ అనిపిస్తే ప్లీజ్ గో అండ్ కామెంట్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్. ఈరోజు రైడ్ వచ్చేసి సోమశిల. నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం. మీటప్ పాయింట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ రెస్టారెంట్. టైం చూస్తే 6:30. అసలు 6:30 వరకు ఎయిర్పోర్ట్ రెస్టారెంట్ దగ్గర ఉండి మేము అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. లేట్ అయిపోయింది. నేనే లాస్ట్ అనుకుంటా, అందుకే కొంచెం స్పీడ్ వెళ్ళిపోదాం. నేను యూఎస్ నుంచి వచ్చాక ఇదే నా ఫస్ట్ ట్రిప్. ఎందుకంటే నేను ఎవ్రీ సండే బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళాను, కానీ అది ట్రిప్ అవ్వదు కదా. ఆఫ్టర్ 3 to 4 months నేను ట్రిప్కి వెళ్తున్నా. వన్ నైట్ సోమశిలలో 1 night స్టే చేసి వి గోన్ ట్రై ఫిష్ దేర్. బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినట్లేం, దానివల్ల మటన్ తిని తిని బోర్ కొట్టింది. సో వి గోన్ ట్రై ఫిష్ అండ్ వి గోన్ హ్యావ్ సమ్ పార్టీ అట్ నైట్. దాని తర్వాత మార్నింగ్ ఏం చేద్దామో నేను నైట్ డిసైడ్ అవుతాం. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరూ రిటర్న్ అయిపోదాం అంటున్నారు, బట్ నేను దగ్గర కర్నూలు ఉంది కదా, జస్ట్ 2.5 hours, ఒక 120 kilometers ఎంత ఉంది. నేను వెళ్ళి కొండారెడ్డి బ్రిడ్జ్ చూద్దాం అనుకుంటున్నా. చూడాలి ఏమవుతుంది. ఇప్పుడే మా ఫ్రెండ్ కాల్ చేసిండు, ఇంకెవరు రీచ్ అవ్వలేదంట. యాక్చువల్లీ నిన్న మేము ఏమనుకున్నామంటే ఎవరు లాస్ట్ రీచ్ అయితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ అనుకున్నాం. అమ్మాయి నేను సేఫ్ అయిపోయినా ఈసారి. ఇక్కడనే ఉన్నారు కదా మన వాళ్ళు. దీంట్లో ఒకటి బుల్లెట్, ఇంకోటి బెనెలి. నేనే లాస్ట్ అనుకున్నా, ఇంకో రోహిత రానురాలంటే కదా. ఉన్న పోదప్ప. ఎర్ర ఎయిర్పోర్ట్ వస్తుంది. ఒకటే బైక్ వస్తుంది కదా, ఇది వచ్చేసి ఇంటర్సెప్టర్ వస్తుంది. ఇంకా 2 బైక్స్ కావాలి, ఒకటి స్క్రాంబ్లర్ ఉన్ను, ఇంకోటి GT650. వాడిని పట్టుకో, వాడిని పిచ్చి కొట్టాలి వాడిని. పోతాను రా, అది ఉండలేదు రా నీ వల్ల. అదే నట్టు కూడా చేసిన, అది మొత్తం గ్రిప్ పోయింది దాన్ని నట్టుది. రోహిత్ ఆడే ఈ లివర్ గార్డ్ నిన్న వీళ్ళు యూజ్ చేసి పడేసిండు. అందరూ వచ్చేసారిగా స్టార్ట్ అయిపోతున్నాం. మిడిల్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతాం ఈ డైరెక్ట్ సోమశిలకి. మేము కర్నూలు హైవే నుంచి రాకుండా శ్రీశైలం రోడ్ నుంచి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ రోడ్. లెట్స్ సీ రోడ్ ఎంత అడ్వెంచరస్గా ఉంటుందో. యాక్చువల్లీ నేను అసలు డిఎన్ఏ ఫిల్టర్ అప్గ్రేడ్ చేశాను కదా, దీని ఫాస్ట్ చెక్ చేద్దాం అనుకున్నా, దీని టాప్ స్పీడ్ ఎంత పోతుందో మళ్ళీ అని. ఈ రోడ్ మీద కష్టమే కావచ్చు, రేపు చూద్దాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది గాయస్, స్టార్ట్ అయిపోతున్నాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాగర్ కర్నూలు మినీ ట్యాంక్ బండ్.
చూద్దాం అది ఎలా ఉంటుందో. సో, ఈ సర్వీస్ అసలు ఉంటుందా ఊడిపోతుందా అని భయం. ఈ ఇన్స్టా రీల్స్ అసలు ఉండట్లే లూజ్ అయిపోతుంది పెయిన్. నెక్స్ట్ రైడ్కి దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి. ఫైనల్లీ నాగర్ కర్నూలు రీచ్ అయిపోయాను. ఇదే నాగర్ కర్నూలు మినీ ట్యాంక్ బండ్. చాలా పొడవుంది కదా. చిన్న బ్రేక్ తీసుకొని ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ సోమశిలకు స్టార్ట్ అయిపోదాం. ముందవుదాం ఇక్కడ అవుదాం. ముందవుదామా ఇక్కడ అవుదామా? ముందవుదామా ఇక్కడ అవుదామా? నాగర్ కర్నూలు మినీ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం గైస్. మినీ ట్యాంక్ బండ్ వచ్చేసి వ్యూ చాలా బాగుంది. బోటింగ్ ఉంది. బెస్ట్ ప్లేస్ నాగర్ కర్నూలు అనుకుంటా ఐ థింక్. ఇప్పుడు సోమశిలకు స్టార్ట్ అయిపోదాం. నాన్ స్టాప్ వెళ్ళిపోదాం. అరౌండ్ 45 to 50 minutes పడుతుంది. వీడియో కొట్టిద్దాం ఇక. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ ఎండకు అసలు దాన్ని అంతా అయిపోయింది.
అమ్మో జస్ట్ మిస్. కంట్రోల్ అదనుకున్నా అసలు. బాగానే కంట్రోల్ అయింది. ఫైనల్లీ సోమేశ్వర్కి రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడనే మేము రిసార్ట్ బుక్ చేసినాం. 2 రూమ్స్ బుక్ చేసినాం ఎందుకంటే మేము 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. ఇక్కడనే రైట్లో ఉంటుంది. ఇదే రైట్. రిసార్ట్ చూపించి రైస్ సామాన్ చూడండి గైస్. కరెక్ట్ తలకాయ ఉంది. ఇదే రిసార్ట్. మా 2 రూమ్స్ వచ్చేసి 7,000 పడింది. కనిపించే దాంట్లో పైన ఒక రూమ్, కింద ఒక రూమ్. వ్యూ అయితే చాలా బాగుంది గాయస్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది కానీ ఇప్పుడు మాకు బోటింగ్ చేసేంత ఇంట్రెస్ట్ లేదు. విల్ గో బ్యాక్ టు రూమ్ అండ్ విల్ గెట్ సమ్ రెస్ట్. See you tomorrow guys. Thanks for watching. Please like, share and subscribe.